హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎండు అలసంద గింజలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, అలాగే దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు ఎండు అలసంద గింజలు వేసుకొని వాటర్లో 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. 2-3 గంటలు ఇవి బాగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు, అలాగే కట్ చేసుకున్న 1 ఆనియను, పొట్టు తీసి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెబ్బలు, 2-3 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా అల్లము, కొద్దిగా చెక్క, 6-7 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం వేసుకొని మసాలా అంతా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మసాలా కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా చెక్క, లవంగాలు, కరివేపాకు వేసుకొని ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని చిన్న మంట పైన కలుపుకుంటూ 5-6 నిమిషాలు వేయించుకోవాలి. మసాలా అంతా 5-6 నిమిషాలు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న అలసంద గింజలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ మళ్ళీ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన గింజలకి మసాలా బాగా పడుతుంది. అలసంద గింజల్ని ఈ విధంగా మసాలాలో 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలసంద గింజలు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎండు అలసంద గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, చపాతీ, దోశ, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.